కొండెపి ప్రకాశం జిల్లా కొండెపిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొండెపి నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు కార్యకర్తలు డిఎస్సి అక్రమాలపై నిరసన తెలుపుతూ భారీ ర్యాలీని నిర్వహించారు. నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండెపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన ఈ ర్యాలీ జరిగింది. డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు నెలకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిమాండ్ చేస్తూ కొండెపి నియోజకవర్గ స్థాయి నిరసన ర్యాలీ కార్యక్రమంలో మాజీ మంత్రి కొండెపి సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ అన్నారు. నిర్వహణలో జరిగినటువంటి అవకతవకల్లో వందలాది మంది ప్రతిభావంతులు మోసపోయినటువంటి అంశం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా చేపట్టినటువంటి మళ్లీ విడత ఉద్యమాల్లో భాగంగా ఈరోజు ర్యాలీ భారీ నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహించుకునే కార్యక్రమానికి పోలీసు వారు అడుగడుగున ఆంక్షలు విధించారు. సిఏ గారు అంటారు సెక్షన్ 30 అమలులో ఉంది కాబట్టి కేవలం 100 మందితోటి మీరు ర్యాలీ నిర్వహించుకోవాలి. తెలంగాణ ఉపకరించమైన మైక్రోఫోన్లు పెట్టిన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి వివరించడం జరిగింది. ప్రతి మండలం 6 మండలంలోని సచివాలు కూడా వారి ఇదే వైనం కొండలు అయితే ట్యాక్సీ స్ట్రాంగ్గా ఉంటుంది. ట్యాక్సీ డ్రైవర్లందరినీ మీరు వెహికల్ కింద తీసుకొని కొండేపికి వస్తే దీని మీద చర్యలు ఉంటాయి. ఇచ్చిన విషయం సోషల్ మీడియాలో ట్యాక్సీ స్టాండ్ నుంచి ఆడియో టేపులన్నీ పై రోజు వచ్చాయి. మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల కాలంలో మీరు మీకు ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి మీకు ఉన్నటువంటి ఎన్డీఏ అండదండలు కేంద్రం నుంచి మీకు ఉన్నటువంటి నిధులు కానివ్వండి అన్ని వస్తామని ఈరోజు మీరు అన్ని రంగాల్లో మీరు ఈరోజు బలంగా ఉన్నారు. దేనికోసం బయటపడతారు? ఎందుకు మీరు ఈ యొక్క వ్యతిరేకత ఏదైతే ఉందో ఈ యొక్క ర్యాలీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ఈరోజు మా మీద విషయం కలుగుతున్నారంటే ఎందుకంటే మీకు జగన్ అంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా, ఆయనకు రాజ్యాంగబద్ధంగా మీరు కల్పించాల్సినటువంటి ఆ యొక్క భద్రత కల్పించకపోయినా, కార్యకర్తలు వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల మధ్యకు వస్తుంటే వేలాదిగా ప్రజలు తరలి వస్తున్న విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఇన్ని వేల మంది పెద్ద ఎత్తున వస్తున్నారు అంటే రాష్ట్ర ప్రధానికం కూడా మనకు అర్థమైపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇంకా ముందు 3 సంవత్సరాలు కూడా ఏమీ చేయదు. వాళ్ళు మళ్ళా ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కారు. కుక్కతోక వంకర చందాన మళ్ళా కూడా ఈ యొక్క మోసానికి ఈ యొక్క ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజల్లో నిలువులా దగచేసే కార్యక్రమానికి మళ్ళా శ్రీకారం చుట్టారా? ఇంకా ఏమి రాదని ఈరోజు ప్రజలకు అర్థమైపోయి జగనన్న మేము తప్పు చేశాం, జగనన్న అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా మేము ఆశపడి ఈ ప్రభుత్వానికి ఓటేశాం. కానీ ఈరోజు మేము నిలువుడం దగాపడ్డాం, మోసపోయాం, వంచనకు గురయ్యాం, మేము రోడ్డు మీదకి వచ్చాం, మా తప్పు మేము చేసింది అని చెప్పే విధంగా ఆయనకు మద్దతు తెలిపే విధంగా ఈరోజు వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలకు వాళ్ళు మద్దతు తెలుపుతున్నారనే విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వం దానికి మిగుడు పట్టడం లేదు. ఈ రోజు ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం, విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రిగా మీ నాన్నగారు ఉండొచ్చు, ఎంతో కాలం నిన్ను కాపాడలేదు. ఎంతో కాలం ఈ కూటమి ప్రభుత్వం కూడా మీరు చేస్తున్న అవినీతికి, మీరు చేస్తున్నటువంటి అరాచకాలకు, మీరు చేస్తున్నటువంటి గూండాయిజం, మీరు చేస్తున్నటువంటి రౌడీయిజం, మీరు చేస్తున్నటువంటి హింసకు వారు మద్దతు తెలిపే రోజులు లేవు, ఎక్కువ రోజులు లేవు. ఖచ్చితంగా
మీకు రోజులు దగ్గర పడ్డాయి అనే విషయాన్ని లోకేష్ బాబు అర్థం చేసుకుంటే మంచిది. ఈరోజు జన్జీ యువత మీరు అంటా ఉన్నారు, యువత పెద్ద ఎత్తున ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించే కార్యక్రమం తీసుకున్నారు. వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. అవినీతి జరిగింది, అనర్హులు డిఎస్సీలోకి చొరబడ్డారు, అర్హులైన వాళ్ళు బయటకున్నారు, అనర్హులు మాత్రమే మేము ఈరోజు టార్గెట్ చేస్తున్నాం. అర్హులైన వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనర్హులైన వారిని ఖచ్చితంగా ఏరివేత కార్యక్రమం సిబిఐ ద్వారా జరిపించాలని మేము డిమాండ్ చేస్తూ, లోకేష్ బాబు రాజీనామా డిమాండ్ చేస్తూ, విద్యార్థి లోకానికి 12 త్రైమాసికాలకు వచ్చినటువంటి ఫీ రియంబర్స్మెంట్ అరకురగా చెల్లించిన నేపథ్యంలో ఇంకొక 8,000 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరుద్యోగ వృత్తి ఇంతకన్నా పచ్చి మోసం. లోకేష్ బాబు సకల శాఖల మంత్రి, విద్యాశాఖని నిర్వహించడానికి రాలేదు. మీకు ఈరోజు పరిశ్రమలు అంటారు, ఉద్యోగ అవకాశాలు అంటారు, 20 లక్షల ఉద్యోగాలు అంటారు. ఎక్కడ అన్ని కూడా నీటి మీద రాతలైపోయినాయి. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది లేదు, మాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. 3,000 రూపాయలు ఇస్తామన్న, ₹1,00,000 బాకీ, దాన్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇది ఆరంభం మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు అండగా ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఎన్ని అంచెలు వచ్చినా కూడా ఈరోజు ఎండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా అన్ని మండలాల నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విద్యార్థి విభాగం, యువజన విభాగం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జగనన్న పిలుపు మేరకు ఈరోజు తరలి రావడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. వారి యొక్క మరి ఈ వైఖరి మరి ఎంత మొండి వైఖరి అయినా కూడా ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగ వృత్తి ఫీ రియంబర్స్మెంట్ విద్యార్థులకు విడుదల చేసేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ జై ఒక్కసారి సార్ ఫ్లెక్సీ ముందు మాత్రం దయచేసి ఎవరో ముందు వెళ్ళొద్దు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బిఎస్సీలో జరిగిన అక్రమాల మీద, అవగతల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓడి వచ్చాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.